పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6న చెలో పార్లమెంటుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ పిలుపునిచ్చారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ యువజన సంఘం అధ్యక్షుడు భారత్ అధ్యక్షతన బీసీ సంఘాల కోర్ కమిటీ నాయకుల సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేసి బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్నో ఏళ్లుగా బీసీ బిల్లు కోసం పోరాటాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రధాని మోడీ బీసీ అయినప్పటికీ బీసీల కోసం ప్రత్యేకంగా వరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో ప్రతిపక్షం ఇప్పుడు బలంగా ఉందని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ బిల్లును సాధించుకునేంత వరకు బీసీలు ఐక్యంగా ముందుకు రావాలని కోరారు. ఆగస్టు 6న పార్లమెంట్ ముందు తలపెట్టే ఆందోళన కార్యక్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్వాదీ, డీఎంకే, అన్నాడీఎంకే తదితర పార్టీల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీసీలు పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. పార్లమెంటులో వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని, బీసీల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిమెంట్లు అన్నీ బీసీలకు వ్యతిరేకంగా వస్తున్నాయి కాబట్టి అందులో కూడా బీసీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఆగస్టు 6న పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, యూపీ, హర్యానా అన్ని రాష్ట్రాల నుంచి వేలాది మందిని బీసీలు ఢిల్లీ వద్ద భారీ ధర్నా, పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. ఈ కార్యక్రమానికి బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతూ బీసీ సంఘాలు, బీసీ నాయకులు చాలామంది అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నారు. అందరూ చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి మనకేమిస్తుంది? కేంద్ర ప్రభుత్వం బూడిది కూడా ఇస్తలేదు. 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే బిస్కెట్లు, చాక్లెట్ బిస్కెట్లకు కూడా పనికిరాని విధంగా 2,000 కోట్లు ఇచ్చారా? సిగ్గుందా కేంద్ర ప్రభుత్వానికి? మనిషికి 3 రూపాయలు ఇస్తుంది. బుద్ధి ఉండాలి. కాబట్టి బీసీలు ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా తిని పడుకుంటే సరిపోదు. పౌరుషంతో ఆత్మ పరిశీలన చేసుకొని బీసీలలో అనేక మంది దమ్మున్న నాయకులు ఉన్నారు. మీరు అందరు ఈ ఉద్యమంలో పాల్గొవాలి. పార్లమెంటు ముట్టడి ధర్నా అయినాక ఇక స్టేట్ వైడ్గా పర్యటించి రాష్ట్రంలో అగ్గి మండిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో బీసీ ఉద్యమం అంతకంటే పెద్దగా అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నా. కాబట్టి బీసీ సోదరులందరూ పెద్ద ఎత్తున కదిలి రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీలకు 76 సంవత్సరాల స్వతంత్రంలో అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఏమి ఇచ్చారు? రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇవ్వలేదు. రాజకీయంగా ఎమ్మెల్యే, ఎంపీలలో రిజర్వేషన్లు పెట్టలేదు. విద్యా ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు జనాభా ప్రకారం పెట్టకుండా బిచ్చం ఇచ్చినట్టు 56% జనాభా ఉంటే 27% రిజర్వేషన్లు పెడతారా? సిగ్గుందా? అగ్ర కులాలకు 3% రిజర్వేషన్లకు ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళు 10% పెడతారా? మేము 56% ఉంటే 27 పెడతారా? ఏమన్నా బుద్ధి ఉన్నోళ్ళనా? ఈ దేశంలో బుద్ధి ఉండి పనిచేస్తుందా ఈ గవర్నమెంట్ అని? రానున్న పార్లమెంటు సమావేశాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు మరియు బీసీల అభివృద్ధికి బీసీలకు బడ్జెట్ 2 లక్షల కోట్లు అలాట్ చేయాలని చెప్పి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి దేనికి అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, 13 రాష్ట్రాల్లో ఉన్న యువజన సంఘాలు అన్నీ కలిసి చెలో ఢిల్లీ ప్రోగ్రాం మన టైగర్ ఆర్ కృష్ణ గారి నేతృత్వం చేయండి. సో దీని గురించే ఇప్పుడు 13 రాష్ట్రాల్లో ఉన్న కమిటీలు అందరము ఆగస్టు 6న అతిపెద్ద ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి అవసరమైతే పార్లమెంట్ని ముట్టడి చేస్తాం. అట్లయితేనే వీళ్ళకి బుద్ధి వస్తుంది. చెప్పి మా అందరికీ ఏమైపోయిందంటే మేమేదో ఎమ్మెల్యేలు, మంత్రులం కానీ కాదు, మేము ఒక సంఘటనలు ఉన్నాం. వీఆర్ ఇన్ సమ్ ఆర్గనైజేషన్. ప్రతి పార్టీలో ఉన్న ఓబీసీ లీడర్లకు వాళ్ళకి రిజర్వేషన్లు వస్తే వాళ్ళు లీడర్లు అవుతారని 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ పార్టీలలో జెండాలు మోస్తారు. వాళ్ళకి ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి దిక్కులేదు. మళ్ళీ చూస్తే మొత్తం అంతా అగ్రవర్ణాలే ఉన్నారు. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ భార్యలు. సో దీని అందరూ గమనించాలి. బీసీలు అందరూ ఒకసారి ఆలోచించి మన పరిస్థితి ఏమవుతుంది, మనకంటూ ఒక పార్టీ ఉండాలా, మనం ఏ పార్టీలో పనిచేస్తున్నామో ఆ పార్టీ అసలు మనల్ని గౌరవిస్తుందా లేదా చూడాలి.
ప్రపంచం మొత్తంలో అణచివేతకు గురైన ఎన్నో వర్గాలు ఇప్పుడు వాళ్ళందరినీ అభివృద్ధి చెందించారు. ఇప్పుడు పాలక వర్గాలకు వాళ్ళకు సేమ్ ఒకటే స్థాయిలో ఉన్నారు. కానీ మన దగ్గర 76 ఏళ్ళ కింద ఏదైతే దిగువన మధ్యతరగతి కింద ఉన్నామో స్టిల్ ఇంకా అదే పరిస్థితులు ఉన్నారు మన దగ్గర ఉన్న బీసీలు. ఇది అంటే ఎక్కడ లోపం అవుతుంది? సో దీన్ని అందరూ గమనించాలి. బీసీలకు ఎప్పుడైతే రాజ్యాధికారంగా ప్రతి కమ్యూనిటీ నుంచి బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, వీఆర్ ద బెస్ట్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ. మేము వెనుకబడ్డ తరగతులం కాదు, మమ్మల్ని వెనుకకు నెట్టవేయబడ్డారు. సో ఇప్పుడు అందరికీ హోష్ వచ్చింది, జోష్ వచ్చింది, ఇప్పుడు అందరూ తయారైపోయారు. ఇప్పుడు మేము ఎటువంటి యుద్ధానికైనా కూడా సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఆగస్టు 6న ధర్నా చేస్తాం, అవసరమైతే అప్పుడే పార్లమెంట్ని ముట్టడి కూడా చేస్తాం. జై బీసీ.